హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ బై రేష్మా ఛానల్. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే కర్ణాటక స్పెషల్ బెసిబెలబాత్ అండి. ఒక్క ఊపిరిలోనే ఆవిరిలా వేడి వేడి బెసిబెలబాత్, సాంబార్ రుచి, మసాలా గుమగుమలు, ఒక్క ముద్దలోనే బెంగళూరు టేస్ట్ అంతా కనబడుతుంది. బియ్యం, పప్పు, కూరగాయలు అన్నీ కలిసిన ఓ రుచికరమైన రాగమే ఈ బెసిబెలబాత్. తిన్నా కొద్దీ తినాలనిపించే, మీరెప్పుడు మర్చిపోలేని టేస్ట్తో ఇవాళ మన ఛానల్లో అతిపోయి హోటల్ స్టైల్లో మీకు నేను చూపించబోతున్నాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. మరి దీనికోసం ఫస్ట్ హాఫ్ గ్లాస్ కందిపప్పు, 3/4 బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని 2 సార్లు బాగా కడగాలి. ఇప్పుడు దీనిలోకి 3 గ్లాసుల మంచినీరు పోసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మిగతా కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చీలు, 1 క్యారెట్, కొన్ని బీన్స్, ఇంకా కొద్దిగా కరివేపాకు, ఈ నూకలు వేసుకోవాలి. ఇది ముల్లంగి అండ్ క్యాబేజ్కి మధ్యలో ఉండే షేప్తో ఉంటుంది. దీని టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. దీన్ని ఈ రెసిపీలో వేస్తే మంచి టేస్ట్కి తోడుగా ఫైబర్ పోషకాలు కూడా వస్తాయి. ఇంకా 1 క్యాప్సికమ్, 1 ఆనియన్, 2 టమాటాలు వేసుకోవాలి. ఈ రెసిపీలో బియ్యం, పప్పు కన్నా కూరగాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. దీనికి ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటాయి. ఇంకా 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పప్పు బియ్యం అనేది ఎంత మెత్తగా ఉడికితే టేస్ట్ అంత బాగా వస్తుందండి. మరొక బౌల్ స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొద్దిగా వేగాక టమాటాలు వేసి ఒకసారి కలిపి 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి మంచిగా కలిపి మిగిలిన కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు వేగాక ఇందులో బెసిబెలబాత్ మసాలా వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ ఇంగ్రీడియంట్స్కి ఒక 50 గ్రామ్స్ వరకు బెసిబెలబాత్ మసాలా పౌడర్ సరిపోతుంది. ఇంకా ఇందులో 1 టీ స్పూన్ కారం వేసి ఇప్పుడైతే ఒక 3 గ్లాసుల వరకు నేను వాటర్ పోస్తున్నాను. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కూరగాయలని బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు బియ్యం మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది తొందరగా చిక్కబడుతుంది. ఇంకా చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని, 1 టీ స్పూన్ వరకు బెల్లంని వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇంకా ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువ వేసి కొత్తిమీరతో టచ్అప్ ఇచ్చామంటే అంతే, వేడివేడిగా తిన్నా కొద్దీ తినాలనిపించే బెసిబెలబాత్ రెడీ. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ మరెన్నో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.